హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈరోజు వీడియోలో ఏంటి అంటే అసలు ద బెస్ట్ స్ట్రాటజీ అంటే చెప్పబోతున్నాను మీకు. ఈ స్ట్రాటజీ ఉపయోగించి మీరు అసలు రెగ్యులర్ అంటే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో స్టాక్స్లో ఎక్కడైనా ట్రేడ్ అయితే చేయొచ్చు. ఇది సింపుల్గా మీకు తెలిసిందే అనుకోవచ్చు, బట్ దీన్ని ఎంత మీరు ప్రాక్టీస్ చేశారనేదే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఫ్రెండ్స్. ఓకేనా? అసలు మనం ట్రేడ్స్ ఎలా చేయాలి అనేది మీకైతే ఇప్పుడైతే క్లియర్ అంటే చెప్పబోతున్నాను. 90% ఆఫ్ ద పీపుల్స్ ట్రేడర్స్ ఎక్కడ లాస్ అవుతున్నారు అంటే అది మీకు ఒకే ఒకటి నేనైతే చెప్పగలుగుతాను ఫ్రెండ్స్. ఏంటి అంటే వాళ్ళు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీ కావడం అనమాట. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, తెలియకుండా ఎక్కడ పడితే వాళ్ళు అక్కడ ఎంటర్ కావడం అనేది వాళ్ళు చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. అది మాత్రం మీరైతే మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు మాత్రం ఈ తప్పు మాత్రం చేయకండి. ఓకేనా? ఇప్పుడు మీకు క్లియర్ అంటే క్లియర్గా ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ఈ వీడియో వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరికైనా కనుక వీడియో ఏ టైంలో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే ఇప్పుడైతే వీడియోలోకి అయితే చూడండి. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఈరోజు పక్కకెట్టేద్దాము. ఈరోజు మనం ఒక 5 days బ్యాక్ నుంచి చేద్దాము. ఒక 5 days నుంచి మీకు చూపించడానికి, ఎగ్జాంపుల్ క్లారిటీ ఉండడానికి మీకు ఒక 4-5 days అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ మనం ఈరోజు ఉన్నాం, ఇక్కడ 18th రోజు ఉన్నాం. ఓకేనా? 18th రోజు ట్రేడ్ చేయాలి అనుకుంటే కనుక మీరు ఇక్కడ చూడండి, అంతకు ముందు రోజు హైయెస్ట్ ఎక్కడ, లోయెస్ట్ ఎక్కడ మనం మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఈరోజు క్లోజ్ ఎక్కడ ఉందో కూడా మనమైతే మార్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, క్లోజ్ వచ్చేసి ఇక్కడ క్లోజ్, ఇక్కడ ఒకటి ఇది కలర్ చేంజ్ చేస్తాను మీకు కనిపించడం కోసం. జస్ట్ వెయిట్. ఇక్కడ చూడండి, ఈరోజు క్లోజ్. అయితే మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే 18th రోజు ట్రేడ్ చేయాలనుకుంటారు కదా, 17th రోజు ఈ 3 రాశాను అనమాట. మనకి హై, లో అండ్ ఈరోజు క్లోజ్ వచ్చేసి మనం 17th రోజు తీసుకున్నాం. ఆ తర్వాత మీరు ఎప్పుడైతే నిన్నటి హైనన్నా లోనన్నా బ్రేక్ చేయాలి అనమాట. నిన్నటి లోని ఇక్కడ చూడండి, ఇక్కడ నిన్న లోని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది, బ్రేక్ చేయకుండా రిజెక్ట్ అయింది. సో ఇక్కడ మీరు ట్రేడింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మనం నిన్న క్లోజింగ్ దగ్గర అయితే ట్రేడ్ తీసుకోకూడదు. నిన్నటి లోయెస్ట్ పాయింట్లోనన్నా తీసుకోవాలి, హైయెస్ట్ పాయింట్లోనన్నా తీసుకోవాలి. ఇక్కడ చూడండి, లోయెస్ట్ దగ్గర ఇక్కడ వచ్చింది అనుకో, మనం ఇక్కడ మీరు బై చేయాలి. ఇది బ్రేక్ అవుతే కిందికి పుట్ని బై చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడానికి మార్కెట్ అయితే కంపల్సరీ ట్రై చేస్తుంది. ఇక్కడ మీరు కాల్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మీకు ప్రాఫిట్, మళ్ళీ రిటర్న్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ మీరు రెడీగా ఉండాలి. కాల్ అన్న పుట్నన్నా లిమిట్ ఆర్డర్లో పెట్టడానికి రెడీగా ఉండాలి. ఇక్కడ మీరు ఒక 10 points ఎస్ఎల్ని పెట్టుకొని, ఓకేనా, 10 or 20 points ఎస్ఎల్ పెట్టుకొని లిమిట్ ఆర్డర్ ప్లే చేసుకొని ఉన్నారనుకోండి. కాల్లో పుట్లో ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు పుట్ తీసుకున్నారనుకోండి, పుట్లో ఎస్ఎల్ హిట్ అయినా కానీ మీకు కాల్లో ఇమీడియట్గా కాల్లో ఎంట్రీ ట్రిగ్గర్ అవుతుంది. ఒక 10 points బఫరింగ్ పాయింట్స్ కనుక పెట్టుకుంటే మీరు ఎవరైనా మన ఫ్రీ గ్రూప్లో కానీ పెయిడ్ గ్రూప్లో కానీ జాయిన్ కాకపోతే జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎప్పుడైనా మీకు లిమిట్ ఆర్డర్లు ఇస్తానన్నమాట. అవి ఎలా ఇస్తాననేది మీకు క్లారిటీ వస్తుంది. ఆ వీడియో మీరు కనుక మన ఫ్రీ గ్రూప్లో అయినా జాయిన్ అయ్యారనుకోండి, చూసుకోండి. నేను ఎప్పుడైనా సరే మీకు ప్రైస్ ఉన్న దగ్గర ఇవ్వను, లిమిట్ ఆర్డర్స్ ప్లే చేసి ఇస్తాను. ఒకవేళ ఇక్కడ మనకి ఎంట్రీ ట్రిగ్గర్ కాకపోయింది అనుకోండి, ఇక్కడికి అలాగే వెళ్ళిపోతుంది. ఒకవేళ ఎంట్రీ ట్రిగ్గర్ అయితే ఇక్కడ నుంచి మనకి ఇలా ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ నుంచి ఇది మొత్తం మనకి ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్ మనకి హిట్ అయిపోయింది. అదేవిధంగా మీరు 19th రోజు ట్రేడ్ చేయాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది చూడండి, 18th రోజు హైయెస్ట్ని లోయెస్ట్ని మీరు మార్క్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూడండి, 18th రోజు లోయెస్ట్ ఇది, హైయెస్ట్ వచ్చేసి ఇది. 18th రోజు క్లోజ్ వచ్చేసి గ్రీన్ లైన్ దగ్గర పెడుతున్నా. సో మనకి ఇప్పుడు మనకి నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటే ఇది ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్. ఒకవేళ అప్ సైడ్కి వెళ్తే, డౌన్ సైడ్ కనుక వెళ్తే కనుక మనము టార్గెట్ని ఎలా సెట్ చేసుకోవాలో చెప్తాను. అంతకన్నా ముందు మనం ట్రేడ్ని ఎలా తీసుకోవాలో చూడండి. ఇక్కడ మీకు ఇక్కడ నుంచి మనకి పైకి వెళ్తేదని మీకు కాల్ సైడ్ అయితే ఎంట్రీ అయితే తీసుకున్నారనుకోండి, ఇక్కడ మీకు ఒక 10 points బఫరింగ్ పెట్టుకుంటేనేమో ఎంట్రీ దొరకదు. సమ్ టైమ్స్ మీరు అక్కడక్కడే కనుక తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఎస్ఎల్ హిట్ అవుతుంది. ఇక్కడ మీరు ఒక 10 to 20 points బఫర్ అంటే ఏంటి అంటే లిమిట్ ఆర్డర్లో కనుక ఇప్పుడు 320లో ఉందనుకోండి, ప్రైస్ 340లో కనుక మీరు ఆర్డర్ ప్లే చేశారనుకోండి, మీకు ఇక్కడ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ కావు. ఓకే, ఇక్కడ నుంచి మనకి ఇక్కడ రిజెక్టింగ్లో, ఇక్కడ మనకి పుట్ ఆప్షన్లో, కాల్ ఆప్షన్లో ఎస్ఎల్ హిట్ అయినా మీకు పుట్ ఆప్షన్లో చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మీకు టార్గెట్ రీచ్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి సింపుల్ అంటే సింపుల్గా మీకు ఇక్కడ ఎన్ని పాయింట్లు ఉందో ఈ నుంచి ఈ వరకు డౌన్ సైడ్ కూడా అన్ని పాయింట్లు మీరు తీసుకోవాలి. ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను చూడండి. ఎగ్జాంపుల్ ఇక్కడ
షార్ట్ పొజిషన్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మీకు ఆల్మోస్ట్ ఒక 130 పాయింట్స్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 130 పాయింట్స్ ఉంటే మీకు డౌన్ సైడ్ కూడా మీ టార్గెట్ 130 పాయింట్స్ కనుక వచ్చిందా రాలేదా చూసుకోండి. ఓకే, మీకు ఆల్మోస్ట్ ఒక 110 పాయింట్స్ అయితే ఇచ్చింది. ఓకేనా, మీకైతే 110 పాయింట్స్ అయితే టార్గెట్ని అయితే ఇచ్చింది. ఇలా అయితే మీరు యూజ్ చేసుకోవాలి. ఎస్ఎల్ మాత్రం మీరు ఓన్లీ 10 పాయింట్స్ 20 పాయింట్సే పెట్టుకుంటారు. ఇక్కడ మీకు ఎస్ఎల్ మాత్రం మ్యాక్సిమం హిట్ కాదు, ఎప్పుడో ఒకసారి ఎస్ఎల్ హిట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఆ తర్వాత రోజు మీరు ట్రేడ్ చేయాలనుకుంటున్నారు, ఈ రోజు ట్రేడ్ చేయాలనుకుంటున్నారు. ఎప్పుడు 20 డే రోజు మీరు ట్రేడ్ చేయాలనుకుంటే మీరు అంతకుముందు రోజు హైని, లోని, క్లోజింగ్ని, ఇంకొకటి ఇది లో క్లోజింగ్ కూడా అక్కడే ఉంది కాబట్టి ఇక్కడ ఇంకొక లైన్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ లైన్స్ అయితే ఇచ్చాను చూడండి. ఇక్కడ మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటే ఈ గ్యాప్లో మీరు అయితే ట్రేడ్ చేయరు. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లోజింగ్ దగ్గర మీరు కనుక పుట్ని బై చేశారనుకోండి, ఇక్కడ మీకు సింపుల్ అంటే సింపుల్గా మీకు 1:1 టార్గెట్ని అయితే హిట్ చేస్తుంది. మీకు 1:1 అయితే టార్గెట్ని అయితే హిట్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ నుంచి మీకు అప్ సైడ్ కూడా ఇది బ్రేక్ అయిన తర్వాత మీకు అప్ సైడ్ కూడా టార్గెట్ అయితే హిట్ అయింది. సో ఇలా మీరు 100 పాయింట్స్ 200 పాయింట్స్ కాకుండా మీరు కొద్దిగా లిమిటెడ్గా పెట్టుకున్నారనుకోండి, టార్గెట్ని అయితే హిట్ చేస్తాయి. అందుకే నేను మీకు ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ అంటూ ఇస్తూ ఉంటాను. అదే కనుక మీరు బ్యాంక్ నిఫ్టీలో కనుక చెక్ చేశారనుకోండి, 21 నుంచి బ్యాంక్ నిఫ్టీలో చూపిస్తాను చూడండి. ఒకవేళ ఇక్కడ మీకు 21లో ఏం జరిగిందో మీకు తెలీదు. డే 20 రోజు మీ 21 మీరు ట్రేడ్ చేయాలనుకుంటున్నారు. సో మీరు ఎలా అంటే 20 రోజు హైని, క్లోజ్ని అయితే మనమైతే మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా దీనిపైన ఎక్కడన్నా అప్ సైడ్ కనుక మనకు సపోర్ట్ ఉంటేనేమో పై సైడ్ గీసుకోవాలి, లేకపోతేనేమో డౌన్ సైడ్కి అయితే గీసుకోవాల్సి ఉంటుంది. డౌన్ సైడ్కి ఒక లైన్, అప్ సైడ్కి ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఇక్కడ మనకు కనిపించట్లేవు కాబట్టి ఇక్కడ బిఫోర్ డేకు ఒక డే వస్తున్నాను చూడండి. బిఫోర్ డేలో మనకి ఏమైనా టార్గెట్స్ ఉన్నాయా అనేది, బిఫోర్ డే హైయెస్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఒక 2-3 డేస్ బ్యాక్ హై. ఇది మన ఫస్ట్ టార్గెట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా మీరు టార్గెట్ని కనుక సెట్ చేసుకున్నారనుకోండి, ఇప్పుడు మీకు టార్గెట్ 21కి హిట్ అయిందా లేదా చూద్దాం ఆగండి. ఇక్కడ 20 రోజు మీరు గీసుకున్నారు కదా, ఇక్కడ నుంచి మీకు ఇక్కడికి వెళ్ళింది. ఇక్కడ మీరు సేమ్ ఇక్కడే మళ్ళీ బయింగ్ పొజిషన్ తీసుకుంటే మీకు చూడండి, ఆల్మోస్ట్ మీకు 21లో రేంజ్ బౌండ్లో ఉన్న మార్కెట్ మీకు ఎస్ఎల్ హిట్ కాలేదు, టార్గెట్ కూడా హిట్ కాలేదు. 22 రోజు కూడా సేమ్ అలాగే ఇక్కడ హైని క్లోజ్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి 21 డే రోజున్న ఇక్కడ 21 డే ఉంది కదా, ఆ రోజు హైని హిట్ చేసి ఇక్కడ మీకు టార్గెట్ అనేది హిట్ అయింది. సో మీరు సెటప్ని మాత్రం ఇలా సెట్ చేసుకున్నారనుకోండి, మీకు 90% అంటే మీరు ట్రేడింగ్లో సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో పింక్ చేయండి, నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.